పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థార్థిని శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ మంత్రులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు స్పీకర్ కలిసి ప్రారంభించారు. అతిపెద్ద సిఈటిపి ప్లాంట్ ప్రారంభం గర్వంగా పేర్కొన్నారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మాత్యులు. ఇక్కడ 6 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. మరి దాంట్లో దాదాపు 104 కోట్ల ప్రాజెక్టు, 57 కోట్లు రామ్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మరి ఇండస్ట్రీ వాళ్ళు కొంత వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మా పీసీబీ నుంచి 25 కోట్లకు అగ్రిమెంట్ ఇచ్చి 12.5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 12.5 కోట్లు రిలీజ్ పెండింగ్లో ఉంది అని చెప్పి గౌతమ్ రెడ్డి గారు అడిగారు. ఆ 12.5 కోట్లను కూడా మేము పీసీబీ నుంచి రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ, ముఖ్యంగా ఈ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది సుమారు 104 కోట్లతోటి నిర్మించడము, అందులో ప్రధాన పాత్ర రామ్కి గారు, మా సీఈఓ అయిన గౌతమ్ రెడ్డి గారు పాత్ర పోషించడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కానీ తెలంగాణ ప్రభుత్వమే కానీ పీసీబీ కానీ వీరందరూ ఇలా భాగస్వామ్యం కావడము శుభ పరిణామము. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 అంశాలు నేను ప్రస్తావిస్తాను, ఏవైతే లేదా నా దృష్టికి వచ్చినాయో. ప్రధానంగా ఇంతకుముందు నేను అడిగాను మా దుర్గాప్రసాద్ గారిని, ఈ పారిశ్రామిక రంగం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించినారంటే వారు చెప్తుండే 85 అని చెప్పి. నాకు తెలిసినంత వరకు, జ్ఞాపకంత వరకు పటాన్చెరు area was converted to industrial belt when late Prime Minister Indira Gandhi was the Member of Parliament from Medak. It was in 1980. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తున్నారనేది చాలా మంచి పరిణామం. మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడవలసిన ధర్మం మన ఇండస్ట్రియల్స్కి అందరికీ ఉన్నది. కాబట్టి మరి అదేవిధంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ కానీ లేకుంటే ఇండస్ట్రియలిస్టులు కానీ మీకు తెలుసు కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీకు అందరికీ తెలుసు, పాత ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వం చేసింది, కానీ ఈ విధంగా ఇంటరాక్షన్ లేకుండా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ క్షేమం ఉండాలి. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా